అంగరంగ వైభవంగా ఇవాళ హైదరాబాద్లోని హైటెక్స్లో యాప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అయితే చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. కొన్ని వేల మంది వ్యాపార దిగ్గజాలు, వ్యాపార ప్రముఖులంతా కూడా ఇవాళ ఈ వేదిక మీదకి రావడం జరిగింది. నాతో పాటు ప్రస్తుతం విఎల్ఎన్ కోల్డ్ స్టోరేజెస్ చైర్మన్ బేతి శ్రీధర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుపుకోవడం వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే సార్. సార్ శ్రీధర్ గారు, చూస్తున్నాం కదా, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ యాప్తా ఈవెంట్ అనేది ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని. ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రపంచ నలుమూల నుంచి చాలా మంది వ్యాపార దిగ్గజాలు ఇవాళ ఈ వేదిక మీదకి రావడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? అనుకున్నారా ఇవాళ ఈవెంట్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఏదైతే వాళ్ళు కష్టపడతా ఉన్నారో ఆల్మోస్ట్ 3 months నుంచి, అండ్ ద ఆప్తా టీమ్ వెరీ డెడికేటెడ్ అండ్ వీ ఎక్స్పెక్టెడ్, బట్ టర్నింగ్ అవుట్ ఇంత గొప్పగా జరుగుతుందని అయితే అనుకోలేదు. బట్ అనుకున్న దానికంటే ఎక్కువగా టర్న్అవుట్ జరిగింది. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ఆల్ ఎంటర్ప్రీనర్స్ హూ వాంట్ టు ఐ మీన్ డిఫరెంట్ వర్టికల్స్ చేసుకోవాలన్నా, లేదంటే ఎవరైనా స్టార్టప్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఉన్న దాన్ని ఇంకా కొలాబరేట్ చేసుకోవడానికి, కనెక్ట్ చేసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఉమెన్ విషయానికి వస్తే, ఉమెన్కి ఇక్కడ యాప్తా ప్లాట్ఫామ్ మీద ఉన్న అవకాశాలు ఏంటి? వాళ్ళు అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎదగడానికి కానివ్వండి, లేదంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయంలో కానివ్వండి, లేదంటే వాళ్ళ వ్యాపారానికి సంబంధించి వాళ్ళు గ్రోనప్ కావడానికి యాప్తా ఎస్పెషల్లీ ఉమెన్కి ఎటువంటి సపోర్ట్, ఎటువంటి హెల్ప్ అందజేస్తుంది అసలు? దే ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ వెరీ వెల్ అండి. ఆ స్టార్టప్స్ కి ఫండింగ్ కూడా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కి చాలా గొప్పగా ఇచ్చేస్తా ఉన్నారు. వెరీ ఎంకరేజింగ్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. భవిష్యత్తులో ఇంకా యాప్తా నుంచి ఎటువంటి కార్యక్రమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన హైదరాబాద్లో? అంటే ఇంకా కూడా ఎంతో మంది కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి, మరి అటువంటి వాళ్ళు ఈ వేదికని ఇంకా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు అసలు? చాలా గొప్పగా ఉపయోగించుకోవచ్చు అండి. అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ కొలాబరేటెడ్ విత్ దెమ్. దే హ్యావ్ రిక్వెస్టెడ్ పెన్ ఆర్గనైజేషన్ ని కొలాబరేట్ చేయాలంటే అంటే అన్కండిషనల్ గా వీ కొలాబరేటెడ్ విత్ దెమ్ అండ్ వీఆర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్ టు దెమ్. ఐ హోప్ థింగ్స్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా గొప్పగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు.